ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. అపోస్తుల గ్రంథంలో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41 వచనంలో పేతురు మిగతా శిష్యులు జైల్లో వేయబడతారు. తర్వాత వాళ్ళు విడుదల పొందిన తర్వాత వాళ్ళు జడ్జ్మెంట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళు బాధపడరు. ఈ శ్రమలన్నిటికీ వాళ్ళు బాధపడరు. కానీ వాళ్ళు ఏం చేశారంట, దేవుని నామం నిమిత్తం అవమానం పొందుటకు అర్హులము, అండర్లైన్ చేసుకోవాలి, అర్హులము అయినందుకు సంతోషించుచు వాళ్ళు ప్రభువుని స్తుతించిరి అని ఉంది. సో ఇప్పుడు క్రిస్టియన్స్ ఎలా ఉన్నామంటే నేను కూడా పర్సిక్యూషన్స్ అంటే చాలా భయపడతాం. ఏదైనా చిన్న ఆటంకం ప్రభు కొరకు వచ్చిందంటే వెంటనే మనం తల్లడిల్లిపోదాము. ఇంకా మనము సేవకు పోకముందే అమ్మ ఎవరేమంటారో అని మనం ఏం చేస్తామంటే విరమించుకుంటాం. కానీ ప్రకటన గ్రంథంలో ఏముంది, పిరికి వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. అంటే మనము ఈ లోకంలోకి సువార్త చెప్పడానికే వచ్చాము. ఎందుకంటే మనం ఏర్పరచబడిన వాళ్ళము, ముందే దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం ఈ లోకానికి వచ్చాము. కాబట్టి మనం ఇప్పుడు వచ్చి భయపడుతూ సేవ చేయలేక దిగులు పడుతూ ఉన్నట్టయితే మనము ఎవరికి పనికి రాకుండా ఉన్నామంటే దేవునికి యూస్ఫుల్గా లేము, మనం కూడా బ్లెస్సింగ్గా లేము, ఇంక ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా లేము. ఒక మాట దేవుని గురించి చెప్పడంలో ఎంతో ధైర్యం కావాలి అని మనం అనుకుంటాం, కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా చాలా ఈజీగా పేతురు వాళ్ళు చేశారు. ఎన్నో పర్సిక్యూషన్స్ను అంటే ఎన్నో శ్రమలను, భయంకరమైన పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు. సో మనకు ఈ టైంలో, ఈ అంత్యకాలంలో ఆ ధైర్యం కావాలి ప్రియులారా. దేవుని కొరకు పర్సిక్యూట్ కావడం ఒక గొప్ప భాగ్యం అనుకునే దినాలు ఇవి. కాబట్టి మనము ఎవరేమనుకుంటారో అనుకొని మనము ముందుకు సాగకపోతే ప్రభు రాకడకు మనము అనేకులను సిద్ధపరచలేము. తర్వాత మనము దేవుని కార్యం కూడా చేయలేకపోతాము. ఈ అంత్యకాలంలో ప్రతి ఒక్కరికి సువార్త అందింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని మనము పని చేయాల్సి ఉంటుంది. ప్రభు చిత్తం కూడా అదే. కాబట్టి మనము వాక్యం చెప్పడానికి కానీ, సువార్త చెప్పడానికి కానీ, సాక్ష్యం చెప్పడానికి కానీ, ప్యాంప్లెట్స్ పంచడానికి కానీ అధైర్యపడొద్దని దేవుడు పర్సిక్యూషన్స్ని అలౌ చేస్తాడు. వాటిని మనం జయించే శక్తిని కూడా ప్రభువిస్తాడు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నన్ను ఎలా చేస్తారో మిమ్మల్ని కూడా అలాగే చేస్తారు అన్నాడు కదా ప్రభు. తర్వాత మనము దాగి ఉంటే కుదరదు ప్రియులారా, మనకు ధైర్యం ప్రభువే ఇస్తాడు. మనం ముందుకు వెళ్ళాల్సిన వారమే కానీ వెనుకకు వెళ్ళాల్సిన వారం కాదు. దేవుడు మనందరికీ ఆ భాగ్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చునుగాక. ఆమేన్.